వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గాంధీ భవన్ లో టీపీసీసీ పీఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. రైతు భరోసా సంబరాలలో పాల్గొనేందుకు జిల్లా నుండి బయలుదేరి వెళ్తున్న రైతుల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్నది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అన్న డోర్నకల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్. మెరుగైన వసతులు కలిగిన ఎస్సీ బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు పొందాలన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య. మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా డీఎస్పీ శివరాం రెడ్డి జన్మదిన వేడుకలు. టొబాకో రహిత సమాజం కొరకు కృషి చేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. గుండా పన్నిత జన్మదినం సందర్భంగా సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. తన కుటుంబంపై అసత్య పదజాలంతో దూషించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు. నైల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల 7 గోర్లు కరెంట్ షాక్తో మృతి, నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం నేడు ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యవర్గ సభ్యులు సమక్షంలో నిర్వహించడం జరిగింది. పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం నేడు ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యవర్గ సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో అభ్యర్థుల ఎన్నిక ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజా, నరసింహ, వంశీకృష్ణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న రైతు భరోసా సంబరాలలో పాల్గొనేందుకు జిల్లా నుండి బయలుదేరి వెళ్తున్న రైతుల వాహనాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న రైతు భరోసా సంబరాలలో పాల్గొనేందుకు జిల్లా నుండి బయలుదేరి వెళ్తున్న రైతుల వాహనాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
సుమారు 200 మంది రైతులు జిల్లా నుండి హైదరాబాద్లో నిర్వహిస్తున్న రైతు భరోసా రైతు సదస్సుకు హాజరయ్యేందుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా ఉద్యాన శాఖ డిడి అనంతరెడ్డి, రైతులు తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లు దేశంలో అనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అనుచిత వేతకు పాల్పడుతున్నారని డోర్నాకల్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వైనారెడ్డి సహకారంతో మాజీ ఎంపీపీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్ అధ్యక్షతన జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదానాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించే విధానాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తుందని, దళితులకు, మైనారిటీలకు, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీలోనే రక్షణ లభిస్తుందని అన్నారు. ఆదివాసీల భూములను వారికి అప్పగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకుని వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతమని, ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదంతో పాటుగా భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి లక్షలాది ఎకరాలనే నిరుపేదలకు పంచారని ఆయన అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈనాడు దేశాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబడటానికి తోడ్పడ్డాయని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, భూసేకరణ నియంత్రణ చట్టం లాంటి చట్టాలను తీసుకొని వచ్చి పేదలకు రక్షణ కల్పించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవుగా గుర్తించిందని, రాష్ట్రంలో 4 ఎస్సీలను, ఎస్టీలను ట్రైకార్ చైర్మన్తో పాటు కార్యదర్శులకు కూడా ఎస్టీలను సింగరేణి ఎండీగా ఎస్టీకి చెందిన వ్యక్తిని నియమించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పరిరక్షణకు కృషి చేస్తుందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలని, అందుకోసమే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, ఇప్పటికే 5 జిల్లాలలో ఈ శిక్షణ పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోటియా నాయక్, ముఖ్య యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ లింగం నాయక్, బాబు నాయక్, నాగేశ్వర్ నాయక్, శ్రీను, మల్లికార్జున్, శివనాయక్, పలువురు బంజారా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం పునఃప్రారంభించబడి విద్యార్థులకు అందుబాటులో ఉన్నందున అడ్మిషన్లు పొంది మెరుగైన వసతులు పొందాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య మండల పరిధిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కోరారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం పునఃప్రారంభించబడి విద్యార్థులకి అందుబాటులో ఉన్నందున అడ్మిషన్లు పొంది మెరుగైన వసతులు పొందాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కోరారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వస్తూ సరైన రవాణా సౌకర్యం సమయానుకూలంగా లేనందున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరూ నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో అడ్మిషన్లు పొందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచి నాణ్యమైన భోజన వసతి కల్పిస్తూ విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, బట్టలు ఉచితంగా అందిస్తున్నారని, ప్రత్యేక బోధన కొరకు ట్యూటర్లను నియమించడం జరుగుతుందని,
ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదంతో కలిసి విద్యార్థులకు వసతి గృహం పైన అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదంను శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఎస్సీ బాలికల వసతి గృహం ఇన్ఛార్జి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య, బాలుర వసతి గృహం హాస్టల్ వెల్ఫేర్ అధికారి రామావత్ జయరాం, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు 10 మందిలాగా ఒక 4 రోజులు పెట్టి రిపేర్ చేయించి కరెంటు బల్బులు, ట్యూబులు మీ అందరూ మీకోసం నల్లాలు, కొత్త మోటార్ ఇంతకుముందు వైఎస్ఆర్సీలో ఉన్నది, ఇప్పుడు గన్సాస్లో ఓపెన్ అయింది. హాస్టల్ బిల్లు ఏముందంటే ఉదయం రాగి జావాతో అరటిపండు పాలతో రాగి జావా చేస్తారు, మీకు అరటిపండు ఇస్తారు. టిఫిన్ మార్నింగ్ టిఫిన్ ఏం పెడతారంటే ఒకరోజు కిచిడి, ఒకరోజు పులిహోర, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు వెజిటేబుల్ రైస్, ఒకరోజు ఆదివారం మార్నింగ్ ఇడ్లీ, మళ్ళీ మీకు ఈవినింగ్ స్నాక్స్. మీ స్కూల్ నుంచి హాస్టల్కి రాగానే స్నాక్స్ బిస్కెట్లు, పల్లిపట్టి, చెగ్గగుడ్డిళ్ళు, బొబ్బిగుడ్డిళ్ళు, ఉల్లిగుడ్డిళ్ళు, రోజు ఒక ఐటమ్. సాయంత్రం పూట మీకు భోజనము, కర్రీ, కూరగాయలు, కూర దాంతోపాటు సాంబార్, మంచి పెరుగు ఉంటుంది. మీకు నైట్ చదువుకోవడానికి అంత ఫెసిలిటీ అన్ని ఏర్పాట్లు అన్నీ వేయించినాం. మీకు ట్యూటర్ ఉన్నాడు, 10th క్లాస్ పిల్లలు ఉంటే మీకు ట్యూటర్ చెప్పడానికి నైట్ ట్యూటర్ కూడా ఉంటాడు. 10th క్లాస్ మీకు ట్యూటర్ కూడా ఏర్పాటు చేశాము. మీకు దాని అంతా వినియోగించుకోండి. 4 గంటల బట్టలు ఇస్తారు మన హాస్టల్లో. మీకు క్లాసెస్ సరిపోను అన్ని నోట్బుక్స్ ఇస్తాము. మీరు ఈరోజు వస్తే రేపే నోట్బుక్స్ ఇస్తాను. మీకు అందరికీ అడ్మిషన్ ఈరోజు తీసుకోండి, మీకు రేపే నోట్బుక్స్ ఇస్తాము. మీరు హాస్టల్ ఓపెన్ అయింది, భోజనం కూడా వస్తు పెట్టినాము, భోజనం కూడా కల్పిస్తున్నాము. మీకు 4 గంటల బట్టలు ఇస్తాము. గవర్నమెంట్ నుంచి మీకు బెడ్షీట్, కార్పెట్ ఇస్తారు. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ ఇస్తారు. మళ్ళీ చలికాలంలో రగ్గులు ఇస్తారు. మీకు నెలకి 250 రూపాయల కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారు. మీకు ఖర్చులకి, సబ్బులకి, దాన్ని సోప్స్గా వాడుకోవడానికి నెలకు 250 రూపాయలు ఇస్తారు. మీరు ఏమైనా ఇంటికానికి వచ్చేటప్పుడు ఒక బెడ్షీట్, కార్పెట్ ప్రస్తుతానికి బాధ తెచ్చుకోండి, మనం కొత్త మేము ఇస్తాము. అప్పటి వరకు మీరు ఒక బ్యాగు, ఒక ప్లేట్ తీసుకొని మీరు హాస్టల్కి రండి. అన్ని ఫెసిలిటీ కల్పించి మీకు ఇస్తాము. మీ బాయ్స్ కూడా సేమ్ అందరికి, మీ బాయ్స్ కూడా రండి. మీకు దూరం ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. ఇక్కడికి వస్తే మీకు స్టడీ సేవ్ అయితే ఉంటారు. కొత్తగా స్టార్ట్ అయింది, కాంపిటేషన్ మంది కానీ ఇవ్వలే. వాటి గురించి సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినండి, హాస్టల్లో మనకి 2 రోజులు లేకుంటే పెడతారు. అది విని దాన్ని చదివినట్టు వేసుకోండి. మూతపడి దాన్ని ఎంతో కష్టపడి మన సార్ చెప్పేసి వినోపడి కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందులో చక్కగా అవకాశం ఉన్నాయి, సదుపాయాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో హాస్టల్లో వసతులు ఉండకుండా, కానీ అప్పుడు మాకు ఎటువంటి వేరే రిసోర్స్ లేదు. ఖచ్చితంగా హాస్టలే ఉంటున్నాం. అప్పటి పరిస్థితులు చాలా తేడా ఉంది. మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది గవర్నమెంట్. దాన్ని వినియోగించుకోండి. ఇష్టపేటిగా అక్కడ ఉంటే కనుక మీరు 10th క్లాస్ మీకు 10th క్లాస్ 20 మంది ఫిల్టర్ ఉంటాడు. ఈ పోయినట్టు హాస్టల్ పోయినంటే మంచి స్నాక్స్ వచ్చే స్నాక్స్ అనేది కాకండి. అమ్మాయి చూసుకోండి. అమ్మాయి మోడల్ స్కూల్లో 50 మంది జాయిన్ అయ్యారు. మీరు నిన్ననే సోమవారం నాడే భోజనం స్టార్ట్ అయింది. తీసుకున్నారా? వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ తీసుకోండి. మీకు అప్లై చేస్తాను. మీకు పొద్దుగా వచ్చేటప్పుడు పాస్పోర్ట్
మీకు నచ్చినప్పుడు మీరు రాకండి. నాకు బాగా నచ్చలేదు ఉందా అని చెప్పండి. మళ్ళీ మీరు దూరంగా వాల్సి వస్తుంది కదా. ఈరోజు మన పాఠశాలకు మన సుపరిస్థితులు అంబేద్కర్ జిల్లా పత్రికా తర్వాత ఇద్దరు వాడుకున్నట్టు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ నల్గొండ జిల్లా డీఎస్పీ జన్మదిన వేడుకలను నార్కెట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమంలో ఆశ్రయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా డీఎస్పీ జన్మదిన వేడుకలను నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ డీఎస్పీ శివరాం రెడ్డి మంచి మనసున్న మానవతావాది, స్నేహం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం, ఏదో చేయాలనే సంకల్పం గల సహృదయులని, సమాజ సేవకు నిత్యం సమయాన్ని వెచ్చించి ఆపదలో ఉన్నవారికి ఏదో చేయాలనే తపన కలిగిన వారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరుమర్తి ఉపేందర్, బోడ సత్యనారాయణ, మంద మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్ బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ దేవరకొండ, ఏఎస్పీ పి మౌనిక ఆదేశాల మేరకు నాంపల్లి మండల ఎస్ఐ ఎం శోభన్ బాబు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టొబాకో రహిత పాఠశాల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ దేవరకొండ ఏఎస్పీ పి మౌనిక ఆదేశాల మేరకు నాంపల్లి మండల ఎస్ఐ ఎం శోభన్ బాబు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టొబాకో రహిత పాఠశాల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ధూమపానానికి దూరంగా ఉండాలని, కుటుంబంలో ఎవరైనా పొగాకుకు సంబంధించిన వస్తువులను వినియోగిస్తున్నట్లయితే అర్థమయ్యే విధంగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత పెంచుకోవడానికి, ఉత్తమ ర్యాంకులను సాధించడానికి అవలంబించాల్సిన మెలకువలను తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఉత్తమమైన ర్యాంకులు సాధించడానికి పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా పాఠశాల ఆవరణకు 100 మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తి కారకాలైన జర్దా, సిగరెట్, బీడీ, చుట్టలు, పాన్ పరాక్ వంటి వాటిని విక్రయించిన, వినియోగించిన టొబాకో నిషేధిత యాక్టు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టొబాకో రహిత సమాజం కొరకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కల్పించే విధానంలో నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు అవలంబించిన విధానానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రముగ్ధులై ఆలకించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఎస్ఐ ఎం శోభన్ బాబును కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I am Shobhan Babu. Take the pledge. That I will not use any tobacco product ever in my life. I will also encourage my friends and acquaintances to not use tobacco products. వచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది పేటెంట్ అంటున్నాం. సో కేవలం చదివే, ఎక్కడ కూడా అతనికి ఎకనామికల్గా ఎవరు సపోర్ట్ చేసింది లేదు. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, వాడు ఫస్ట్ నేను సెకండ్ అంతే, మొత్తం అన్ని క్లాసుల. సో దానికి మా గోప వెంకటేశ్వర్లే నేను ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళి అభినవ్ ఇప్పుడు కోలాడ స్కూల్లో మన సమాజంలో మనని ఎన్నో కింద చూపులు చూస్తుంటారు. మనం ఒక పొజిషన్కి వస్తే అందరూ మన కోసం ఆరాటపడుతుంటారు. ఉద్యోగం అనేది చాలా మన యొక్క జీవిత విధానం, జీవించేటప్పుడు మనకున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మారి నేను ఇక్కడ కింద కూర్చున్నా. ఇదే రోజు మా పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నారు. చదువును ఒక ఆయుధంగా భావించి గొప్ప లక్ష్యాలు ఎంచుకోవాలి 9th 10th నుంచే. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా యూజ్ చేయడం కానీ, ఈవెన్ మీలో ఎవరు యూజ్ చేయాలని అనుకుంటున్నా మన చుట్టుపక్కల పరిసరాల్లో కూడా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి 100 మీటర్ రేడియస్ ఎక్కడ కూడా అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. శరత్చంద్ర పవార్ సారు సూచనల మేరకి, మన దేవరకొండ ఏఎస్పీ మేడం సూచనల మేరకి మన మండలంలోని ప్రతి స్కూళ్ళలో పొగాకు నిషేధం జరిగింది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న 100 మీటర్ రేడియస్ లో కూడా అమ్మవద్దు, కొనవద్దు. మా వాళ్ళకు కూడా ఇయ్యరు అని మన తల్లిదండ్రులకు కూడా చెప్పాలి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా. దానివల్ల క్యాన్సర్కు కారకమై అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలని ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏదైనా అటాక్ అయినప్పుడు దాన్ని మనం మార్చలేము. సో టొబాకో ఫ్రీ మన స్కూల్ కావాలి, దాంతోపాటు టొబాకో ఫ్రీ మన హోమ్ కూడా కావాలి అనే కాన్ఫిడెంట్ మీలో రావాలి. టొబాకో ఫ్రీ స్కూల్ అండ్ సేమ్ టైం మీ ఇంట్లో కూడా ఎవరు తెలిసి తాగినా కానీ ఈరోజు నుంచి మన మండల ఎస్ఐ గారు రోజు మీ అమ్మ నాన్న ఇంకో పని చెప్పారు. నెక్స్ట్ డే వారం రోజుల తర్వాత నువ్వు 9 నుంచి 10 చదువుకున్నావు అనుకో,
మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఏమంటారు, అమ్మ నేను చదువుకుంటా ఒక గంట నాకు రెస్ట్ చేయండి అంటే, నేను నాకు ఇలా పర్ఫెక్ట్ చదవాలని ఉంది, నేను నేర్చుకుంటున్నామ్మా, నేను గొప్పదాన్ని అవుతానమ్మా అని మనం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు టైం ఇస్తారు. కొంతమంది చెప్పారు నాకు, మా అమ్మ చదవనిస్తారు. అదే నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ఆలోచించే విధానం, నువ్వు కమిట్మెంట్ అనేది నీ తల్లిదండ్రులు గుర్తించాలంటే నువ్వు కష్టపడాలి. వాళ్ళు పడుకున్న టైంలో నువ్వు కష్టపడితే ఆటోమేటిక్గా వాళ్ళంతా కూడా నీ మీద ఫోకస్ చేస్తారు. నువ్వు మండల టాపర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు నేను ఎవరైనా చదువు గీయకుండా పెళ్ళికి పో లేదంటే ఇక్కడికి పో అక్కడికి అని చెప్తారా? మండల టాపర్ కావాలి. ఎందుకుగా ప్రతి ఒక్కరికి కూడా 1300 గ్రామ్సే ఉంటుంది బ్రెయిన్. లేడీస్కి కొంచెం తక్కువ ఉంటుంది సైంటిఫిక్గా, అవునా సార్? బయాలజీ జెన్యున్గా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్కువ కష్టపడాలి. ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు గారు. మనం అనుకుంటే మనం కూడా గొప్పవాళ్ళుగా నిలవాల్సిందే. అది మీలో కమిట్మెంట్ ఉండాలి. ఇంకా లేనిపోయిన ఆలోచనలు, ఆ సెల్ ఫోన్లు అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆలోచించండి. ఎవరు కూడా ఈరోజు ఒక అనుకుంటూ వాటి జోరుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన ఎస్ఐ గారు కూడా ఇక్కడ సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడుకోరు. నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ముఖ్య అతిథి మన నాంపల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం శోభన్ బాబు గారు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థినిలో ఈ పొగాకు నిషేధం, పొగాకు సంబంధించిన పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం మన నల్లగొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన పాఠశాల ఆవరణలో ప్రభుత్వ పాఠశాలకు 100 మీటర్ల లోపు ఎలాంటి పొగాకు సంబంధించిన సిగరెట్లు కానీ గుట్కాలు కానీ. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్న సనాతన ధర్మ బాయిజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండా పూజిత రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో వారి కూతురు గుండా మన్విత పుట్టినరోజు సందర్భంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండా పూజిత రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో వారి కూతురు గుండా మన్విత పుట్టినరోజు సందర్భంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల రాజేశ్వరి, సేవకులు పోతురాజుల తిరుపతి, రావుల స్వామి, సాయిబాబా, దాతలు గుండా పూజిత, రాజ్ కుమార్, గుండా శివకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.
Thank you. అమ్మాయి పేట్లు ఉన్నాయి వేసిరా కడిగినాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన నైల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల 7 గొర్రెలు కరెంట్ షాక్తో చనిపోయాయని రెడ్డిబావి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ముందు గొర్రెల మేకల పెంపకం సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన నైల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల 7 గొర్రెలు కరెంట్ షాక్తో చనిపోయాయని రెడ్డిబావి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ముందు గొర్రెల మేకల పెంపకం సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కంపెనీ వల్ల మా గొర్రెలు చనిపోయాయని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మీకు 10 మంది ఉంటే 10 మందిలో ఏ మాట వస్తే ఆ మాట చూస్తూ ఉంటారు. మేము అట్లా ఇలా మంచి పని చేస్తున్నాం. మేమేం చేస్తలేము. నీకు లీగల్గా నిన్న కూడా కోఆపరేట్ చేసినాము. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నైలీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల రెడ్డిబాయి గ్రామానికి సంబంధించినటువంటి గొర్రెల కాపరి ఇక్కడ గొర్రెలు మేపుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ నైలీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ కరెంటు వైరు తేలి ఆ గొర్రెలు షాక్ కొట్టి చనిపోవడం అనేది జరిగింది. దీన్ని వారి మీద చట్టరీత్యా చర్య తీసుకొని గొర్రెల కాపర్లు పడుతున్నటువంటి ఇబ్బందులకు వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నైలీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మనుషులు చనిపోయినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గొర్రెలు 6 గొర్రెలు చనిపోయినాయి, ఒక మేక చనిపోయింది. తక్షణమే వీళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పేసి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం అధికారులు కూడా స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. గాంధీ భవన్లో టీపీసీసీ పీఎస్సీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.
రైతు భరోసా సంబరాలలో పాల్గొనేందుకు జిల్లా నుండి బయలుదేరి వెళ్తున్న రైతుల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్నది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అన్న డోర్నకల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్. మెరుగైన వసతులు కలిగిన ఎస్సీ బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు పొందాలన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుండాల లింగయ్య. మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా డీఎస్పీ శివరాం రెడ్డి జన్మదిన వేడుకలు. టొబాకో రహిత సమాజం కొరకు కృషి చేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. గుండా మన్విత జన్మదినం సందర్భంగా సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. తన కుటుంబంపై అసత్య పదజాలంతో దూషించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు. నైల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల 7 గోర్లు కరెంట్ షాక్తో మృతి, నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.